వెల్కమ్ టు ఆజాద్ న్యూస్. ఆసుపత్రి విధులు నిర్వహించే వైద్యుల నుండి ఇతర సిబ్బంది వరకు ఎవరైనా తమ విధులను నిర్లక్ష్యంగా వహిస్తే సహించేది లేదని బాన్స్వాడ శాసన సభ్యులు వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. శనివారం బాన్స్వాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిని ఆయన సందర్శించారు. నూతన ఆసుపత్రి నిర్మిస్తున్నందున రోగుల సౌకర్యార్థం నిర్మించనున్న తాత్కాలిక ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆసుపత్రిలో విధులు నిర్వహించేవారు తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించాలని, రోగుల పట్ల స్నేహభావం కలిగి ఉండాలని ఆయన సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసే వారిని సహించమని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, స్థానిక నాయకులు కృష్ణారెడ్డి, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆ సమావేశంలో ఆగ్రో చైర్మన్ గారు కూడా ఉన్నారు. డాక్టర్లందరూ కూడా పిలిచాం. ఇక్కడ జరుగుతున్నటువంటి పేషెంట్ల తాకిడి ఎక్కువైంది కాబట్టి, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో పేషెంట్లు వస్తున్నారు కాబట్టి వారికి అనుకూలంగా వారికి సరిపడా విధంగా వైద్యం అందించాలని చెప్పేసి ఎవరైనా డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే దాని ప్రభావం పేషెంట్ మీద పడుతుంది కాబట్టి ఎవరి డ్యూటీని వారు క్రమం తప్పకుండా పద్ధతి ప్రకారంగా ఎవరి డ్యూటీ వారు చేయాలని చెప్పేసి కూడా డాక్టర్లకు నేను రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే వాళ్ళు ఉన్నత చదువుకున్నవారు కాబట్టి వారిని మనం తక్కువ అంచనేస్తాం. అంత పోస్ట్ గ్రాడ్యుయేట్స్, స్పెషలైజ్ చేసిన వారు ఉన్నారు కాబట్టి వారి సేవలను పేషెంట్లకు సక్రమంగా వినియోగించే విధంగా అన్ని విధాలుగా సహకరించాలని చెప్పేసి కూడా డాక్టర్ రిక్వెస్ట్ చేశాం. వారు కూడా అంగీకరించారు. ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా వారి స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్ నర్సులు కానీ, హెడ్ నర్సులు కానీ, నర్సింగ్ సూపరింటెండెంట్ కానీ వాళ్ళందరూ కూడా ఎవరి డ్యూటీలో వారు ఉండాలని చెప్పడం జరిగింది. ఎక్కడైనా పొరపాటు జరిగితే వారి మీద చర్యలు తప్పవు. చెప్పిన తర్వాత కూడా ఇంకా కూడా వినకపోతే చర్యలు తప్పవు. నంబర్ 2, పారిశుద్ధ్య కార్మికులు 2 ఆసుపత్రులు ఒక దగ్గర అయినాయి. ఆ ఆసుపత్రి 45, ఈ ఆసుపత్రి 45, 90 మంది ఉన్నారు. ఒక్క బెడ్కు 7,500 రూపాయలు ఇస్తాం నెలకు. ఒక్క బెడ్కు అంత సిబ్బంది ఇక్కడ 90 మంది భర్తీ చేశారు. సెక్యూరిటీ వాళ్ళు కానీ, శానిటేషన్ క్లీన్ చేసే వాళ్ళు కానీ, సూపర్వైజర్స్ కానీ, వీళ్ళందరూ 90 మంది ఉన్నారు. నిన్న కూడా వాళ్ళ సూపర్వైజర్ గురించి చెప్పారు. ఎవరైనా పని సక్రమంగా చేయకపోతే శానిటేషన్ అనేది చాలా ముఖ్యం. పేషెంట్లకు వైద్యం ఎంత ముఖ్యమో ఆరోగ్యం కాపాడడం అంతే ముఖ్యం. టాయిలెట్లు, బాత్రూంలు, వార్డులు, దవాఖానా వార్డులు, వరండాలు శుభ్రంగా లేకపోతే దుర్వాసనతోటి రోగాలు పెరుగుతాయి, తగ్గాయి. ఇంకా ఆ యొక్క దుర్వాసన లేకుండా చేయాలి, మంచి ఫినాయిల్ చల్లాలి, మంచి వాసన రావాలి, శుభ్రంగా ఉండాలని చెప్పేసి కూడా నిన్న సూపర్గా చెప్పడం జరిగింది. ఎవరైనా పారిశుద్ధ్య కార్మికులు కానీ, డాక్టర్స్ కానీ, ఎవరైనా కానీ పద్ధతిని అనుసరించి పనిచేయకపోతే తీసేయడానికి కూడా అవకాశం ఉంది. తీసేస్తాం ఇక్కడ.